ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో ఉన్నారు. చెప్పండి వెంకట్ గారు, టీజీఎస్పీఎస్సీ పై వ్యవహారంపై జరుగుతున్న ఈ వివాదంలో వాస్తవాలేంటి? 100% నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పినాం 100% నెక్స్ట్ రాబోయే ఈ నెలలో 15 డేస్ లోపల 100% జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము చూపించుకుంటాం. అంటే ఎన్నికలు రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో, కానీ అది జరగడం లేదు అని అటు మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి కూడా దీక్షకు తీయడం జరిగింది. విపక్షాలు కూడా దాడి చేస్తున్న పరిస్థితి మీ పైన, దీన్ని ఎట్లా డిఫెన్స్ చేసుకుంటారు? అసలు విపక్షాలు దాడి చేస్తున్నాయి అంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హతనే లేదు. 10 సంవత్సరాలుగా ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినరు. మీరు 5,000 ఇచ్చిన డిఎస్సి నియమం ఏదైతే సంబంధించి 11,000 6,000 పెంచి 11,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ 100% ట్రాన్స్పరెన్సీ శాంటిటీ ఇంటిగ్రిటీ తోటి మా టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటే ఒక పేపర్ లీక్ లేకుండా 6 నెలల్లో 10th ఇంటర్మీడియట్ అన్నిటిపైన కంప్లీట్ ఒక కట్టుదిట్టమైన భద్రతతోటి ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తుంటే మా యువకులకు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక దాని పట్ల ఏదైతే తప్పుదో పట్టించి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తన్నీరు హరీష్ రావు గారు వారు సృష్టించిన సమస్యలే. ఇది గురుకుల కానీ జియో 46 కానీ ఈరోజు గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ సమస్యలకు ఎవరైతే కారకులో వారే ఈరోజు బయటికి వచ్చి ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ఎట్లా పరిష్కరిస్తారని చెప్పి మాట్లాడితే బహుశా వారు మర్చిపోతుర్రేమో. ఇదే నిరుద్యోగుల గురించి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు నిరుద్యోగులు అమలు పని చేసుకొని బతకాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, నిరుద్యోగులు చనిపోతే ఇదే వాళ్ళ బామ్మర్ది కల్వకుంట్ల తారక రామారావు గారు మా చెల్లె ప్రవళిక గురించి ఏదైతే వక్రీకరించి ఏదైతే తప్పుగా మాట్లాడిన వ్యక్తులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించని వ్యక్తులు, టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినాయి అని వాస్తవాలు బయటికి వస్తే పట్టించుకొని కనీసం స్పందించని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము అందులో ఉన్న సభ్యులు ఈరోజు వచ్చి ముసలి నీళ్ళు కారుస్తే ఇది కరెక్టా? లేకపోతే మా ముఖ్యమంత్రి గారు గత 6 నెలల్లో గ్రూప్ 1లో ఏదైతే జియో నెంబర్ 55 వల్ల రద్దు అవుతున్న విద్యార్థులకు ఇమీడియట్గా జియో నెంబర్ 55 రద్దు చేసి మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం చేసిన మాట వాస్తవమా కాదా? డిఎస్సిలో ఏదైతే 65% ఉంటే కానీ తీసుకోవద్దు అని చెప్పని ఆ రోజు ఇదే సంబంధించిన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు లేదు తీసుకోవద్దు అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ 45 ఉన్నదాన్ని 40కి తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఓసీలకి 40 ఏదైతే 50 ఉన్నదాన్ని 45కి తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? టెట్ రెండోసారి ఏదైతే విద్యార్థులు యువకులందరి విజ్ఞప్తి మేరకు రెండోసారి టెట్ నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికనే ప్రాబ్లం ఉందనంటే లేదా ఆ ప్రాబ్లం సంబంధించి మీరన్న ఇంతకుముందు మా సోదరుడు దీక్ష చేసిన ట్విట్టర్ వేదికగా ఈ తెలంగాణ గడ్డలో ప్రజాస్వామ్యం ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా ఉన్న నేను గాంధీ ఆసుపత్రికి నేను వస్తున్నానని ట్విట్టర్ వేదికగా పెట్టి నేను గాంధీ ఆసుపత్రికి పోయి మా సోదరునితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే ఇంత స్పష్టంగా ఇంత స్పష్టమైన హామీలు ఇవ్వము. అండ్ మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా ఇవన్నింటినీ సమస్యల్ని పరిష్కరిస్తాము. 10 సంవత్సరాలుగా ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్ వర్టికల్ సమస్యను కూడా తొలగించి ఉద్యోగ నియామకాలు ఏదైతే పత్రాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? యువకులందరూ కూడా వాస్తవాలన్నీ తెలుసు. ఇవన్నింటినీ తప్పుదో పట్టించి యువకులను రెచ్చగొట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొంది 10 సంవత్సరాలు గద్దెనెక్కి కనీసం యువకుల ప్రస్తావన కూడా తీయని వ్యక్తులు మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలోకి పోగానే మళ్ళీ అదే యువకులని ఆసరాగా చేసుకొని మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ యొక్క మరదల్ని బయటికి తెచ్చుకోనికి, వాళ్ళ బొమ్మడిని మళ్ళీ పీఠం పైన కూర్చోబెట్టడానికి, వాళ్ళ మామని మళ్ళీ పీఠం పైన కూర్చోగొట్టడానికి తన్నీరు హరీష్ రావు గారు ఆడుతున్న ఒక పెద్ద కుట్ర ఇది. 100% తెలంగాణ యువకుల జీవితాలతో చెలగాట మారితే హరీష్ రావు గారు హెచ్చరిస్తున్నాము, ఊరుకునే ప్రసక్తే లేదు. ఏదైతే ఇదే ఎన్ఎస్ఐ తరఫున మీ కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ని ముట్టడిస్తాము, తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే ఎప్పటి వరకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని ఆశించవచ్చు నిరుద్యోగులు? చాలా స్పష్టంగా ఏదైతే నెక్స్ట్ 15 డేస్ లోపల 100% జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద 15 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల వెనక గతంలో నిరుద్యోగులను పట్టించుకొని ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటికీ అధికారం చెలాయించినప్పటికీ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలే ఈరోజు మరొకసారి ఉద్యమం పేరుతో యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని గంభీరమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అదేవిధంగా టీజీఎస్పీఎస్సీలో కూడా
టీజీఎస్పిఎస్సిలో కూడా నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఈ ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించేందుకు మార్గాన్ని సుగమం చేసే పనిలో ఉన్నాము. ఆందోళనలు చేస్తున్న వారిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కులను మేము గుర్తిస్తూనే ఆందోళనలో ఉన్నటువంటి వ్యక్తి, దీక్ష చేస్తున్న వ్యక్తిని కూడా వెళ్ళి మేము సంప్రదించడం జరిగింది, సంఘీభావం తెలపడం జరిగిందని కూడా ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న ఒక విషయాన్ని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు మరి ఈ నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం జాబ్ క్యాలెండర్ కానుందా, ఎన్ని రోజుల్లో ఆ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఒక ఆసక్తికరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్, ఓవర్ టు స్టూడియో.